We all teach Anapanasati meditation. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ఓకే, అందరూ కూడా ఎడమ చెయ్యి చిన్ముద్ర, కుడి చెయ్యి బొటన వేలు కుడి ముక్కు మీద, ఉంగరపు వేలు ఎడమ ముక్కు మీద. ఎడమ ముక్కులో ఉన్న గాలిని ముందు బయటకు వదిలేసేయండి. ఎడమ చెయ్యిని మీకు ఒళ్ళో పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని మీరు కూర్చున్న చోట ఏదైనా సరే, మీరు సోఫాలో కూర్చుంటే కాళ్ళ కింద ఏదైనా వేసుకోండి. కింద కూర్చుంటే చాపో యోగా మ్యాట్ ఏదో ఒకటి వేసుకొని కూర్చోండి. కింద ఏమీ లేకుండా కూర్చోవద్దు. కాళ్ళ కింద కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని ఇప్పుడు ఎడమ ముక్కులో ఉన్న గాలిని బయటకు వదిలేసేయండి. ముందు బయటకు వదిలేసి శ్వాస తీసుకోండి. నిదానంగా శ్వాస తీసుకొని వదిలే గాలి ఎక్కువ ఉండాలి. నిదానంగా వదలండి. అది 12 సార్లు ఎడముక్కులో నుంచి గాలి తీసుకుంటూ గాలి వదలాలన్నమాట. 12 సార్లు చేద్దాం. అది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఎడముక్కు మూసి ఎడముక్కులో గాలి తీసుకొని కుడి ముక్కులో వదలండి. వదులుతా కుడి ముక్కులో నుంచి కూడా 12 సార్లు అలాగా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు కుడి ముక్కు మూసి గాలి తీసుకొని
ఎడ ముక్కులో వదలండి. అట్లాగే ఎడ ముక్కులో గాలి తీసుకొని కుడి ముక్కులో వదలండి. ఇది ఒక 12 టైమ్స్ చేయండి. ఇప్పుడు ఎడ ముక్కులో నుంచి గాలి వదిలేసి చేతులు 2 తీసేయండి. చేయి తీసి లాక్ చేసుకోండి. చేతులు 2 లాక్ చేసుకోండి. చేతులు 2 లాక్ చేసుకుని చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చున్నాం. కూర్చుని ఇప్పుడు ఒకసారి ఈ శ్వాసని గమనించండి ఎలా ఉందో. సహజంగా జరిగేటటువంటి శ్వాసను గమనించాలి. సహజంగా మీరు అసలు ప్రయత్నపూర్వకం కొంచెం కూడా ప్రయత్నం చేయొద్దు. ఆ శ్వాసను మట్టుకే గమనించండి. ఆజ్ఞలో గమనించాలి. శ్వాసని ఆజ్ఞలో గమనించండి. సహజమైన శ్వాసని. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వెన్ను ద్వారా మూలాధారానికి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వెన్ను ద్వారా మూలాధారానికి వెళ్ళి శ్వాస వదిలేటప్పుడు నేను మూలబంధం అంటాను. మూలబంధం వేసి శ్వాస వదిలేసేయండి. దీన్ని అశ్విని ముద్ర అంటారు. ఆజ్ఞ నుండి శ్వాస తీసుకుంటూ వెన్ను ద్వారా ఒక్కొక్క పూసని తాకుతూ మూలాధారానికి వెళ్ళాలి. మూలబంధం శ్వాస వదిలేసేయండి. ఇది ఒక 10 టైమ్స్ చేద్దాం. మూలబంధం రిలీజ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకోండి. మూలాధారంలో శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వెన్ను ద్వారా ఒక్కొక్క పూసని తాకుతూ ఆజ్ఞ చేరండి. ఇప్పుడు మూలబంధం శ్వాసను వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మూలబంధం రిలీజ్ చేయండి. శ్వాస తీసుకోండి. వెన్ను ద్వారా మూలాధారానికి వెళ్ళాలి శ్వాస. సారీ. మూలబంధం శ్వాస వదిలేయండి. మళ్ళీ రిలీజ్ చేయండి. మూలబంధం రిలీజ్ చేయండి. మళ్ళీ వెన్ను ద్వారా ఆజ్ఞ మూలాధారం నుండి శ్వాస తీసుకుంటూ మూలాధారం నుండి ఆజ్ఞ చేరాలి. మూలబంధం ఆజ్ఞలో రిలీజ్ చేయండి. శ్వాసను వదిలే. ఇప్పుడు మూలబంధాన్ని రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి మీరు తీసుకున్న ఈ శ్వాసనే గమనించండి. ఆజ్ఞలో గమనించాలి. ఆజ్ఞలో గమనిస్తూ
తల నుండి పాదం వరకు ఉన్నటువంటి ప్రతి అవయవంలోనికి ఆ శ్వాస వెళ్ళినట్లుగా భావిస్తూ ఒక్కొక్క కణంలోకి, కణ మూలాల్లోకి కూడా ఆ సహజంగా జరిగేటటువంటి శ్వాసను గమనించండి. ప్రతి అవయవము, ప్రతి కణము, ప్రతి నరాలు, నాడులు, కోశాలు అన్నీ కూడా చైతన్యవంతమైనవి గమనించండి. ఇప్పుడు మనము కూర్చున్న ప్రదేశము, ఆ పరిసరాలు అన్నీ కూడా దైవశక్తితో నిండి ఉన్నవి. మనము కూర్చున్న ప్రదేశము, పరిసరాలు దైవశక్తితో నిండి ఉన్నవి గమనించండి. చక్కటి శక్తి మన చుట్టూ వ్యాపించి ఉన్నది గమనించండి. మనము కూర్చున్న ప్రదేశము, పరిసరాలు దైవశక్తితో నిండి ఉన్నవి. సారీ అమ్మా. మన మనస్సులో, ప్రాణంలో దైవశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది. ఆ శక్తిని గమనించండి. మన శరీరం మొత్తం అన్ని అవయవాల్లోనూ, కోశాల్లో, నరాల్లో, నాడుల్లో ఆ శక్తి ప్రసరణ జరగటం మీరు అనుభూతి చెందుతున్నారు. మన మనస్సులో, ప్రాణంలో దైవశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉంది గమనించండి. మన మనసులో, ప్రాణంలో దైవశక్తి అలలు అలలుగా ప్రసరిస్తూ ఉన్నది గమనించండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరిని కూడా కళ్ళ ముందుకు తెచ్చుకోండి. వాళ్ళని పేరు పేరున వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అమ్మకు నమస్కారం, నాన్నకు నమస్కారం. మన గురువులందరినీ కూడా ఆహ్వానించుకున్న గురువులకు కూడా నమస్కరిద్దాము. జ్ఞానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆ గురువులందరినీ కూడా ఆహ్వానించుకుందాం. వారందరి దగ్గర వారి అందరి యొక్క ఆశీస్సులను పొందుదాం. వేదాద్రి మహర్షి, పత్రిజీ, స్వర్ణమాల అమ్మ, మహావతార్ బాబాజీ, లాహిర్ మహాశైలు, యుక్తేశ్వర గిరి, పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, షిరిడీ సాయి, దత్తాత్రేయులు వారు, ఆదిగురు మహాశివుడు, మహాదేవుడు, ఆది గురువుని, సతీ సమేత సప్త ఋషులు, ఇంకా ఎంతో మంది గురుమండలందరినీ కూడా ఆహ్వానించుకున్నాం. ఆ గురువులందరికీ కూడా ఒక్కసారి వారందరి యొక్క ధ్యానాన్ని, జ్ఞానాన్ని, అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుతున్నాం మనం. వారందరికీ నమస్కరిస్తూ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువుల యొక్క శక్తితో మనం అనుసంధానం అవుతున్నాం. ఈ జీవశక్తి, మనలో ఉన్నటువంటి జీవశక్తి ఆ విశ్వ చైతన్య శక్తితోటి అనుసంధానం అవుతుంది గమనించండి. ఆ శక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలో ప్రవేశిస్తూ ఉంది గమనించండి. అలాగే ప్రకృతి మాత శక్తిని, భూదేవి శక్తిని, భూమాత శక్తిని కూడా తీసుకుంటున్నాం. ఈ శక్తి అంతా కూడా మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలో ప్రవేశిస్తుంది గమనించండి. మనలో ఎటువంటి ఆలోచనలు లేవు. నిశ్శబ్దంగా ఉన్నాము.
ఆలోచన రహిత స్థితిలో ఉన్నాం మనం. శ్వాసనే గమనిస్తున్నాము. ఆ శ్వాసనే ఆజ్ఞలో గమనించండి. ఆ దివ్య చైతన్య శక్తిని ఆజ్ఞలో గమనించండి. ఎవరు కళ్ళు తెరవద్దు. మనసు నిశ్చలంగా ఉంది. ఎటువంటి ఆలోచనలు లేవు. చాలా నిశ్చలంగా ఉంది, గమనించండి. మన శ్వాస ఆజ్ఞలో గమనిస్తున్నాం. సహజమైన శ్వాస. శరీరంలో ఎటువంటి ఒత్తిడి లేదు, నిశ్చలంగా ఉంది. ఆ శ్వాసని ఆనందంగా అనుభూతి చెందుతున్నాము. ఎవరు కళ్ళు తెరవద్దు. నిశ్చలమైన స్థితిలో ఉన్నాం. మీలో ఎటువంటి భావము లేదు, నిశ్చలమైన స్థితి. ఈ స్థితిలో ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈ స్థితిలో నెమ్మదిగా కళ్ళను ఆర్పకుండా కళ్ళు తెరుస్తూ ఒక్కసారి మీ ఎదురుగున్న ఉన్నటువంటి ఆ జ్యోతిని చూడండి. ఆ నిశ్చలంగా ఉన్నటువంటి ఆ జ్యోతిని గమనించండి. ఆ జ్యోతి యొక్క శక్తిని కళ్ళ ద్వారా లోపలికి తీసుకుంటూ ఆజ్ఞలో గమనించండి. ఆ జ్యోతి 3 లేయర్లుగా కనపడుతుంది, గమనించండి. నిశ్చలంగా చూడండి ఆ జ్యోతిని, నిశ్చలంగా. వే అటు ఇటు మరల్చకుండా జ్యోతిని మట్టుకే చూడాలి.
ఇప్పుడు నెమ్మదిగా మీ 2 అరచేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని, మీరు కళ్ళ ద్వారా గ్రహించినటువంటి ఆ జ్యోతిని మీ ఆజ్ఞలో గమనించండి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని కళ్ళు మూసి మీకు వేరే ఏమీ తెలియటం లేదు. ఆ జ్యోతి మట్టుకే మీ 2 కనుబొమ్మల మధ్య మీ ఆజ్ఞలో తెలుస్తూ ఉంది గమనించండి. ఇప్పుడు కళ్ళ మీద నుంచి చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరిసి మళ్ళీ చూడండి ఆ జ్యోతిని. నిశ్చలంగా జ్యోతి వెలుగుతూ ఉంది. దాన్ని గమనించండి. కళ్ళు ఆర్పకుండా నిదానంగా ఆ శక్తిని చక్కగా ఆ కిరణాలు మన లోపలికి రావటాన్ని గమనించండి. ఆ జ్యోతిలో నుండి కిరణాలు వస్తున్నాయి చూడండి. గమనించండి అట్నే. మళ్ళీ ఒక్కసారి చేతులు 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూయండి. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఆ జ్యోతి శక్తిని ఆజ్ఞలో గమనించండి.
నెమ్మదిగా మీ చేతుల్ని కళ్ళ మీద నుంచి తీసి మళ్ళీ కళ్ళు తెరిసి ఆ జ్యోతిని చూడండి. మళ్ళీ కళ్ళు మూయండి. 2 అరచేతులతో కళ్ళు మూయండి. శ్వాస మీద ధ్యాస. ఆ జ్యోతి మీ ఆజ్ఞలో ప్రకాశిస్తూ ఉంది గమనించండి. కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి లాక్ చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆజ్ఞలోనే గమనిస్తూ ఉండండి. ఆజ్ఞలో శ్వాసను గమనించండి.
శ్వాసనే గమనిస్తున్నారు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. నిశ్చల స్థితిలో ఉన్నారు. సహస్రారంలో గమనించండి. మీ మాడు మీద గమనించండి బ్రహ్మరంధ్రం ద్వారా. శ్వాసను గమనించండి సహస్రారంలో. సహస్రారం యాక్టివేట్ అయింది గమనించండి. ఇప్పుడు మీ చుట్టూ మీరు విస్తరిస్తున్నారు. మీ చైతన్యం విస్తరిస్తూ ఉంది. మనసు ద్వారా మీ చైతన్యాన్ని విస్తరింపజేయండి. నెమ్మదిగా మన సహస్రారం నుంచి 12 అంగుళాల ఎత్తులో నిలబడుతున్నాం, ఎత్తులో ఉంటున్నాం. గమనించండి మన చైతన్యం అక్కడ ఉంది. ద్వాదశాంగం అంటారు దాన్ని. ఇంకా విస్తరింపజేయండి చైతన్యాన్ని మనసు ద్వారా విస్తరిస్తూ విస్తరిస్తూ విస్తరిస్తూ
పూర్ణ చంద్రుడు. పౌర్ణమి నాటి చంద్రుడు. ఆ చంద్రుడితోటి అనుసంధానం అవుదాం. చంద్రుడు, మనము ఒకటే. ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాం చంద్రుడితోటి. ఇంకా చైతన్యాన్ని విస్తరింపజేయండి. విస్తరిస్తూ, విస్తరిస్తూ సూర్యుడు, ఉదయ సూర్యుడు. నారింజ రంగు కిరణాలు తప్పిస్తూ ఉన్నాయి, గమనించండి. సూర్యుడితోటి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. సూర్యుడు, మనము ఒకటే. ఇంకా చైతన్యాన్ని విస్తరింపచేయండి. మనసు ద్వారా విస్తరిస్తూ, విస్తరిస్తూ శక్తి కళ, ఎనర్జీ ఫీల్డ్. దాన్నే పాలపుంత అంటారు. ఎనర్జీ ఫీల్డ్. అక్కడే మహాత్ముల యొక్క చైతన్యం, వారు చైతన్యం ఉంటుంది. సప్త ఋషులు అక్కడే ఉంటారు. మీకు ఎవరితో అయితే మీరు కనెక్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. గొప్ప గొప్ప గురుమండలి అంతా కూడా వారి చైతన్యం అక్కడే నిక్షిప్తమై ఉంటుంది. ఆ చైతన్యం ఇక్కడ కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి యొక్క శక్తిని కూడా తీసుకోండి. అవన్నీ మనలోనే ఉన్నట్లుగా భావిస్తూ అక్కడ ధ్యానం చేద్దాం. మనసు ద్వారా విస్తరించండి, బాగా విస్తరించండి. అదంతా మీరే. అక్కడ ఉన్నటువంటి రహస్యాలన్నిటినీ తెలుసుకోండి. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంది. అపారమైన శక్తి సంపద అక్కడే ఉంది. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా వదిలేసి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని తీసుకుందాం.
గాలి ఏ రకంగా అయితే విస్తరిస్తుందో అదే రకంగా మన చైతన్యం కూడా విస్తరించాలి. మొత్తం ఆ ఎనర్జీ ఫీల్డ్ మొత్తం మనమే ఉన్నాం. మనలోనే ఎనర్జీ ఎంత ఉంది అది గమనించండి. మనము ఆ ఎనర్జీ ఫీల్డ్ 2 ఒకటే. ఎంతగా విస్తరించగలిగితే అంతగా విస్తరించండి. దాంట్లో ఎన్నో రహస్యాలు. కోటానుకోటి నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రము మనకు ఎన్నో అనుభవాలనిస్తూ ఉంది. రహస్యాలు చెప్తున్నాయి వినండి. ఇంకా నెమ్మదిగా విస్తరిస్తూ, విస్తరిస్తూ చైతన్యాన్ని ఇంకా విస్తరింపచేయండి. మనసు ద్వారా విస్తరిస్తూ శివకళం, శూన్యం, ఏమీ లేని స్థితి, చీకటి. ఇక్కడే మన సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది ఎంతగా చేస్తే దీంట్లో ఎంతగా లయమైతే ఆ చీకట్లో మన సంచిత కర్మలను పోగొట్టుకోవచ్చు. ఆ చీకటిలో లయమవ్వండి. ఆది అంతము లేనటువంటి స్థితి, దానినే సమాధి. ఆ చీకట్లో వెళ్తూ ఉండండి, వెళ్తూ 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 ఉండండి. మీకు గనుక భయం అనిపిస్తే గురువు యొక్క చేతిని పట్టుకోండి, వెళ్ళండి లోపలికి. ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత లోపలికి. అనంతం, అంతము లేనటువంటిది ఆ అనంతమైన చీకట్లోకి, శూన్యంలోకి ప్రవేశించాం. అదే నిశ్చల స్థితి.
ఆనందం, పరమానంద స్థితి. వెళ్ళండి లోపలికి, లోపలికి ఇంకా 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 వెళ్తూనే ఉండండి. మీరు ఎంత లోపలికి వెళ్ళగలిగితే అంత ఆనందం. కారు నలుపు, చీకటి. దుర్యాతీత స్థితి. వెళ్తూనే ఉండండి చీకట్లో. వెళ్తూనే వెళ్తూనే ఇంకా ఇంకా విస్తరిస్తూ విస్తరిస్తూ వెళ్ళండి. ఏమీ లేని స్థితి. అదే అసలైన సగృహం మనకి. ఆనంద పరవశం. ఏమీ లేని స్థితి. లోపలికి లోపలికి వెళ్తూనే ఉన్నాం. ఇంకా 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 ఆ స్థితిని, అనుభవైక వేద్యమైనటువంటి స్థితి. ఇప్పుడు నెమ్మదిగా మన చైతన్యాన్ని తగ్గించుకుంటూ కుదించుకోండి. మనసు ద్వారా కుదించుకుంటూ శక్తి కళ, ఎనర్జీ ఫీల్డ్.
ఇంకా తగ్గుతూ తగ్గుతూ సూర్యుడు. ఇంకా తగ్గుతూ తగ్గుతూ పూర్ణచంద్రుడు. ఇంకా తగ్గుతూ తగ్గుతూ ద్వాదశాంగం. ఇంకా తగ్గుతూ తగ్గుతూ సహస్రారం. మనం తీసుకున్న ఆ చైతన్య శక్తి, ఆ శక్తి కళంలో తీసుకున్నటువంటి శక్తి, మొత్తం శక్తిని అంతటిని కూడా సహస్రారం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. మన శరీరం అంతా వ్యాపిస్తుంది. ప్రతి అవయవం, తల నుండి పాదం వరకు ఉన్నటువంటి ప్రతి అవయవంలోనికి, ప్రతి అణువులోకి, పరమాణువుల్లోకి, నాడుల్లోకి, నరాల్లోకి, కోశాల్లోకి ప్రసరిస్తూ ఉంది. గమనించండి. తల నుండి పాదం వరకు గమనించండి. అంతర బాహ్య అవయవాలన్నిటిలోకి ఆ శక్తి ప్రసరణ జరుగుతూ ఉంది. గమనించండి. సహస్రారం. నెమ్మదిగా ఆజ్ఞ. ఆజ్ఞ నుండి విశుద్ధి. అనాహతం. మణిపూరకం. స్వాధిష్టానం. మూలాధారం. మూలాధారంలో అశ్విని ముద్ర అని ఇందాక చెప్పాను కదా. గాలి తీసుకునేటప్పుడు మన విసర్జక అవయవాలు రెండు కూడా రిలీజ్ చేయాలి. గాలి వదిలేటప్పుడు వాటిని బంధించాలి. దాన్ని మూలబంధం అంటారు. ఒక 5 అశ్విని ముద్రలు వేయండి. దాన్నే అశ్విని ముద్ర అంటారు. మీరు తీసుకున్న ఎనర్జీ ఎక్కువగా ఉంటే కనుక అదంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఆ మూలాధారంలో నిక్షిప్తం అవుతుంది. మూలాధారం దగ్గరికి తీసుకెళ్తున్నాం. దీన్నే శాంతి యోగము అంటారు.
కొంతమంది ధ్యానం చేయంగానే తలనొప్పి రావటం, తల భారంగా ఉండటం ఎంత జరుగుతది. ఆ భారం అది లేకుండా అంత తేలిగ్గా తేలికైపోతది శరీరం అంతా కూడాను. ఆ శక్తినంతా తీసుకొచ్చి మూలాధారంలో నిక్షిప్తం చేసుకొని, అశ్విని ముద్రలెయ్యండి. 5 అశ్విని ముద్రలు. వెన్ను ద్వారా ఆ శక్తి అంతా గూడా ఒక్కొక్క డ్రాప్ మామూలుగా వాటర్ డ్రాప్స్ పడుతుంటాయి కదా! అలాగా డ్రాప్స్ పడుతున్నట్లుగా వెన్ను ద్వారా మూలాధారంలో చేరుతూ ఉంది. ఆ శక్తి అంతా కూడాను గమనించండి. ఈ శ్వాసను మూలాధారంలో గమనించండి. మనలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి మన శరీరం అంతా శక్తివంతమైంది. మనలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి శరీరం అంతా కూడా శక్తివంతం అయినది. మనలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ చక్కగా జరిగి మన శరీరం అంతా శక్తివంతంగా తయారయింది. ఎంతో తేలిగ్గా, హాయిగా ఉంది శరీరం అంతా కూడాను గమనించండి. తల నుండి పాదం వరకు ప్రతి అవయవం గూడా కొత్త చైతన్యంతోటి ఎంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది. ఆ చైతన్యాన్ని మనసు ద్వారా అనుభూతి చెందండి. ఎక్కడ బ్లాక్స్ అనేవి లేవు. భారం అనేది లేదు మీకు. తేలికగా దూదిలాగా తేలిపోతూ ఉంది. ఎంతో హాయిగా ఉంది. ఇప్పుడు సంకల్పం. దైవశక్తి కరుణ వలన దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదముగాక. దైవశక్తి కరుణ వలన దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదముగాక. దైవశక్తి కరుణ వలన దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదముగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. అలాగే మీరు మీ జీవన సహచరులు ఎవరైతే ఉన్నారో, భార్య అయితే భర్త, భర్త అయితే భార్యని కళ్ళ ముందుకు తెచ్చుకొని వారిని ఆశీర్వదించండి. సుఖినో భవంతు, సుఖినో భవంతు అని. అలాగే మన సంతానానికి కూడా వారిని, వారి కుటుంబాలను కూడా కళ్ళ ముందుకు తెచ్చుకొని వారందరినీ కూడా చక్కగా ఆశీర్వదించండి. సుఖినో భవంతు అని 3 సార్లు. అలాగే ఇరుగు పొరుగు వారిని, దగ్గర బంధువులను వారందరిని కూడా ఆశీర్వదించండి. కార్యాలయాల్లో పనిచేసే చోట
పై అధికారులను కింది వారిని కూడా ఆశీర్వదించండి. సుఖినో భవంతు, సుఖినో భవంతు అని. మన సహోదర సహోదరులను అలాగే మన ప్రియమైన శత్రువులు ఎవరైనా ఉంటే వారిని కూడా మనసు మారి మిత్రులుగా మారాలని కోరుకుంటూ, మన కర్మలు తొలగిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సుఖినో భవంతు అని చెప్పండి. ఇది అందరూ నేను చెప్పేది మనసు మీరు కూడా చెప్పుకోండి. నేను నా జీవిత కాలంలో మనస, వాచ, కర్మణ ఎవరిని కష్టపెట్టను. కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. మళ్ళీ నేను నా జీవిత కాలంలో మనస, వాచ, కర్మణ ఎవరిని కష్టపెట్టను. కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. నేను నా జీవిత కాలంలో మనస, వాచ, కర్మణ ఎవరిని కష్టపెట్టను. కష్టపడే వారికి నాకు చేతనైన సహాయం చేస్తాను అని చెప్పుకోండి. అలాగే సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు ఇతర ప్రాణులు ఆహార కొరత లేకుండా సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సకాలంలో వర్షాలు కురిసి రైతులు ఇతర ప్రాణులు ఆహార కొరత లేకుండా సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు ఇతర ప్రాణులు పంటలు బాగా పండి ఆహార కొరత లేకుండా రైతులు ఇతర ప్రాణులు సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. అలాగే మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి త్రివిధ దళాలు వారి కుటుంబాలు దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు వారి కుటుంబాలు దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మన దేశాన్ని కాపాడుతున్నటువంటి త్రివిధ దళాలు వారి కుటుంబాలు దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత కల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరుగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒక్కటి బలపడాలి. ప్రపంచంలో యుద్ధ విరోధ భయము లేక ప్రజలు శ్రమపడుతూ సమృద్ధి కాపాడుకొనుచు జీవించాలి. లోకమంతటా మానవ జాతి శాంతి అనడి ఒక తరగని పెన్నిధిని పొంది పెరుగవలే. సుఖినో భవంతు, సుఖినో భవంతు. ప్రపంచ సంక్షేమ దీవెన. ఈ లోకంలో సకాలంలో సువృష్టి కురియునుగాక. రైతులందరూ పంటలు సమృద్ధిగా పండించెదరుగాక. అనేక వృత్తులందు నిష్ణాతులు పెరుగెదరుగాక. లోకజ్ఞానము దైవజ్ఞానంతో సదాచారము పెంపొందునుగాక. కలహాలు, పోటీలు, పగ కనుమరుగవునుగాక. అబద్ధాలు, అప్పులు, కళంకాలు నిర్మూలమగునుగాక. సుఖ జీవితాన్నొసగే జ్ఞానజ్యోతి ప్రకాశించునుగాక. స్వధర్మం సర్వధర్మ సమ్మతమైన దేశాభివృద్ధి జరుగునుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. మనం తీసుకున్నటువంటి ఈ శక్తి చుట్టూ 360 ఈ శక్తిని 360 డిగ్రీలలో మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సూర్యశక్తితోటి ఏర్పరచుకుంటున్నాం. ఆ శక్తి వలయంలో మనం అందరూ ఉన్నాం.
ఆ శక్తి సదా మనల్ని కాపాడుగాక, ఎల్లప్పుడూ మనల్ని కాపాడుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారందరూ దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనగాక, మన చుట్టూ శాంతి నెలకొనగాక, ప్రపంచమంతా శాంతి నెలకొనగాక. సర్వలోకా సమస్తా సుఖినో భవంతు, సర్వలోకా సమస్తా సుఖినో భవంతు, సర్వలోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. నెమ్మదిగా మీ చేతులను విడదీసి కళ్ళ మీద పెట్టుకొని ఆ వేళల్లో ఉన్నటువంటి శక్తిని కూడా కళ్ళ ద్వారా లోపలికి తీసుకుంటూ ధ్యానం నుండి బయటకు వద్దాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులని కళ్ళ మీద నుంచి తీసి ఒక దీర్ఘ శ్వాస తీసి చేతులు రెండు పైకెత్తి నమస్కార ముద్రలో పెట్టి దీర్ఘ శ్వాస తీసుకొని ఆ చేతులను కిందకి దించు శ్వాస వదులుతూ అరచేతులను విడదీసి మీ అరచేతులు చిరునవ్వుతో చూసుకోండి. కళ్ళు తెరిచి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి గురువులందరికీ కూడా థ్యాంక్ యూ. అట్లాగే ప్రకృతి మాతకి, భూమాతకు అందరికీ కూడా, గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఈ జూమ్లో ఉన్నటువంటి సభ్యులందరూ, యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారందరికీ కూడా దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. మన ఈ జూమ్లో ఉన్నటువంటి వారందరూ, వారి కుటుంబాలు, తర్వాత ఈ యూట్యూబ్ నుండి వీక్షిస్తున్నటువంటి ఆ వీక్షకులు, వారి కుటుంబాలు, వారందరూ కూడా దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. ఈ జూమ్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, వారి కుటుంబాలు, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వారి కుటుంబాలు దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ జూమ్ నిర్వాహకులకి, ఈ జూమ్ సభ్యులు అందరికీ కూడా దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. నాకు అవకాశాన్ని ఈ జూమ్ అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్వాహకులు, ఈ జూమ్లో ఉన్నటువంటి సభ్యులు అందరికీ కూడా దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ నిర్వాహకులు, వారి కుటుంబాలు, ఈ జూమ్లో ఉన్నటువంటి వారు అందరికీ కూడా దీర్ఘాయువు, ఆరోగ్యము, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానము కలిగి సుఖ సంతోషాలతో జీవించెదరుగాక. సుఖినో భవంతు, సుఖినో భవంతు, సుఖినో భవంతు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అందరూ ధ్యాన స్థితి నుండి యథాస్థితికి వచ్చారా? ధ్యాన స్థితి నుండి యథాస్థితికి రెండమ్మా అంతాను. థ్యాంక్ యూ అందరూ కూడా. ఒక్కసారి అందరూ
ధ్యానానికి, జ్ఞానానికి గురువులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ.